సంబర్ కార్డు చూపెడతారు, వాళ్ళు సల్లంగా వెళ్ళిపోతారు. ఈ సంబర్ కార్డును చూసుకుంటే మంచి మా పాడుకోవాలి పీచులు అవుతారు. వాళ్ళ మామూలు తీసుకొస్తారు. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కూరి. ఈ వీడియోకి పార్ట్ 1 ఉందన్నమాట, పార్ట్ 2 ఇది. పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం ఇక్కడ పైన ఇచ్చాను, అక్కడ చూసుకోవచ్చు. లేదంటే లాస్ట్ లో వీడియో అయిపోయిన తర్వాత కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. అయితే లాస్ట్ వీడియోలో అలా జరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళపైన రెక్కి నిర్వహించి మనం ఇంకోసారి టాస్క్ చేసాం. అయితే సుధాకర్ ని గుర్తుపడతారు కాబట్టి వేరే అబ్బాయిని మనం పంపించి ఏం చేసాం ఏంటనేది మీరు వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం ఎక్సలెంట్ వచ్చింది, చాలా డేర్ చేసి చాలా రిస్క్ తీసుకొని చేసాం. లాస్ట్ లో ఏం జరిగింది అదంతా మీరు వీడియో చూసి తెలుసుకోండి. అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఏంటి ఇక్కడ ఇక్కడ ఉండదని రూల్ ఉందా? లేదు, మరి 5 minutes నుంచి చూస్తున్నా మిమ్మల్ని. బాగున్నారని అది అప్పంచే చూస్తానా, అంత ఏమేమో అవుతుంది నేను చూస్తా అంటే. ఏమైతుంది? ఇదంతా కాదు కానీ నీ రేట్ ఎంత? ఇదంతా కాదు కానీ నీ రేట్ ఎంత? అంతా కాదు కానీ నీ రేట్ ఎంత? నా రేట్ ఎంతనా? నువ్వెంత నువ్వు ఎంతకు వస్తావు చెప్పరాదు. నీ దగ్గర ఎంత ఉంది చెప్పు కదా. ఎంత అనేది ఏం కాదు కానీ ఎంతకు వస్తావు చెప్పు. 2000. ఈ బాడీకి ముఖానికి 1000-2000. నీ బాడీకి అదే ఎక్కువ. ఇంకా తక్కువ చెప్పినా నేను, ఇంకెక్కువ అన్నది తెలుసా? సరే మరి నీ ముఖం చూసుకో, నీ బాడీకి ఇంకా తక్కువ చెప్పిన. అర్థమైంది? చెప్పు, లాస్ట్కి ఏమంటావు చెప్పు. అంతే, ఫైనల్. ఈ నడుము ఎక్కడ ఎంచినవే? బాప్రే బొంబాయి రాజా, ఎంత బాగా డెవలప్ అయిపోయారా? నువ్వు ఇచ్చిన పైసలతో చేయించిన. బాగుందని అదంతా కాదు. అంతా కాదు కానీ మ్యాటర్కి రా. వేస్ట్ ఎందుకు చేస్తావు టైం? అదంతా కాదు కానీ ఇక్కడే పక్కన నా రూమ్ ఉంది. నువ్వు రేట్ ఇంకా ఫిక్స్ కాలే. రూమ్ పోదాం అటు పోదాం అంటావు. రేటు చెప్పు ఫస్ట్. నువ్వు నాకు నీకు ఎంత వాళ్ళు చెప్పరా ఇస్తా. చెప్పినా కదా. సరే పోదాం. ఫిక్సా? రూమ్లో నువ్వు ఒక్కనే ఉన్నావా? ఇంకెంత మంది అన్న? ఒక్కనే ఉంటా రూమ్లో. అవును, అక్కడికి తీసుకోపోతావు. నా ఫ్రెండ్ అంటావు, ఇంకా వాడి ఫ్రెండ్ అంటావు. అవసరం లేదు. అక్కడ చెట్టు కింద బాగుంటుంది. అటల్లో ఇక్కడేం బాగుంటుంది, రూమ్లో అయితే ఇద్దరమే ఉంటాం. ఇక్కడ చెట్టు కింద కూడా ఇద్దరే ఉంటారు, ఎవరు రారు కూడా. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ మంచం ఉంది, మంచిగా అన్ని నీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మంచం ఉంది, మంచిగా అన్ని నీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మా గురువు గారిని సాంతో నాకేశారు. అర్థమైందా? అట్లా అయితేనే రా, లేకపోతే పక్కనే వేరే ఆవో పార్టీ వెయిట్ చేస్తా. పార్టీ కాదు, పక్కనే ఇక్కడ జస్ట్ 1 kilometer కూడా ఉండదు. 1 kilometer టైం ఎందుకు వేస్ట్? అక్కడికి పోయే టైంలో ఇక్కడ అయిపోతుంది, నువ్వు అటు పోవచ్చు, నేను ఇటు పోవచ్చు. ఇక్కడికి పోయే టైంలో ఇక్కడ అయిపోతుంది, నువ్వు అటు పోవచ్చు, నేను ఇటు పోవచ్చు. టైం వేస్ట్ ఏముంది, అవుతలేదా? టైం వేస్ట్ అని కాదు. ఇప్పుడు రూమ్కు ఎక్కడికో వెళ్ళాడు ఎందుకు చెప్పు? ఇక్కడ చెట్టు ఉంది కదా, నడు వెళ్దాం. లేదంటే పో, నేను వేరే వాళ్ళని చూస్తున్నా కదా. టైం ఎందుకు వేస్ట్ చేస్తావు చెప్పు? నీ అవసరం నువ్వు చెప్పు ఫస్ట్. నీ అవసరం నేను చెప్పేది వినవా? చెప్పు. ఇక్కడే రూమ్ ఉంది, నేను ఒక్కనే ఉంటా, బ్యాచులర్. ఇక్కడే రూమ్ ఉంది, 1 kilometer ఉంది. 1 kilometer పోయే బదులు ఇక్కడ ఉంది రూమ్. జస్ట్ 2 minutes నడుచుకుంటూ పోతే అయిపోతుంది కదా. సరే మరి వెళ్దాం. ఇక్కడంతా బాగోదు కావచ్చు. అక్కడికి వెళ్దామా? అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. చెట్టు కింద కానీ అక్కడంతా కంఫర్ట్ ఉండదు కావచ్చు. అన్నీ ఉంటాయి, కంఫర్ట్ అన్నీ ఉంటాయి. కదా మంచం ఉంది, అన్నీ ఉన్నాయని. ఎన్నిసార్లు పోయినా ఇంత నీకు అవన్నీ ఎందుకు? నీకు కావాల్సింది కావాలి కదా, నువ్వు అనుకున్నది కావాలి కదా. లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అక్కడ నువ్వు చేయాలా నేను చేయాలా? చేస్తావా నేను చేయాలా? నువ్వు అంటే చెప్తే ప్లాన్గా ఉంటా కదా.
లేదు ఏం లేదు చేస్తున్నాను. సరే ఫస్ట్ అయితే వా అక్కడికి అయితే. అరే ఆ చేతులు వదిలేసి నడవరాదా? చేతులు పట్టుకుని నడవాలా? ముందు అవన్నీ తీ. ఆడపిల్లడు అంటే నువ్వు పోయిరా నువ్వు ముందు అవన్నీ తీ. పర్సు తీయాలి. కొడతాను కదా. రింగు తీ. కొట్టలేదు, తీసులేదు. పర్సు తీ, పర్సు తీ. ఎవర్రా నువ్వు? కొడతారు మళ్ళీ దాంతో పాటు డబ్బులు తీసుకుంటారు. ఇదే పని సార్ వీళ్ళు. ఇదే పని. ఇక్కడ మీది ఇది ఎక్కడ మీది ఎక్కడ నడుగులు తీస్తున్నా కొట్టు ఇప్పుడు కొట్టరా ఇప్పుడు కొట్టు. నువ్వు పైసలు తీసుకురియా పైసలు తీసుకురియా ఇదే వాళ్ళు నువ్వు ఇదే ఇదే కదా లేదు సార్, అన్ననే పంపించిండు. రే కత్తి లేదు మనం తీసివా కత్తి కత్తి ఎదురా ఇప్పుడు సార్మ గారు తీరా రై తీరా నువ్వు తీపు ఫోన్ డబ్బులు ఇట్లా చెంప మీకు నేను లోపల తీసుకుని చేస్తాను ఇది లోపల తీసుకుని చేస్తాం సంగతి ఇదే పని సార్ వీళ్ళది. ఇలా మొక్కల మీద కూర్చో మొక్కల మీద కూర్చో మొక్కల మీద కూర్చో ఏయ్ నువ్వేమన్నా నడకలు తీస్తున్నావు కూర్చో ముఖాన్ని కూర్చో. ఏయ్ పైంటలు ఇంకా లోపల వెళ్ళు. ఏయ్ పైంటలు ఇంకా లోపల వెళ్ళు. చెట్టు షెట్టిప్ నువ్వు కాదు షెట్టిప్ నువ్వు కాదు షెట్టిప్ రా తీసుకున్నా చెట్టు ఇప్పించి కొట్టి ఉరుకుతారు చెట్టు నాలుగు ఒక్కనే కదా సార్ వీళ్ళు మొత్తం ఇదే పని. మొత్తం ఇదేనా మన సబ్స్క్రైబర్ కోసం టాస్క్ ఇచ్చిన మన వీళ్ళంతా తీసి ఏ తీ మొత్తం తీ ఏం లేకుండా సరే నా దగ్గర ఏం లేకుండా తీసుకుంటాం అప్పుడు తెలియదు నీకు ఇక్కడ మనిషి మందిని ఇబ్బంది పెట్టామని. చెట్టు అనేది నడకాలు చూస్తున్నావు చూస్తాలా నువ్వు దొంగలు ఇలాంటి చాలా మంది అయ్యారు మొత్తం డబ్బులకు ఇంట్లో వ్యసనాలకు అలవాటు అయ్యి బయట చేతులు చేతులు డబ్బులకు ఇట్లా అలవాటు అయ్యి ఇంట్లో పేరెంట్స్ సరిగ్గా వెళ్ళక ఇట్లా తయారయ్యారు మొత్తం జనాలు. డబ్బులకు ఇట్లా అలవాటు అయ్యి ఇంట్లో పేరెంట్స్ సరిగ్గా వెళ్ళక ఇట్లా తయారయ్యారు మొత్తం జనాలు. కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో, సంస్కారం కొంపలోనే నేర్పాలి. నీకేందమ్మా నీకు బుద్ధి అనిపించట్లేదు నీకు సిగ్గు అనిపించట్లేదు నాకేం తెలియదు సార్, వాళ్ళు చెప్పారు. ఏం తెలియదు ఎవడానికి ఇట్లా తిక్కప్పుకొని ఉంటావు ఒకసారి మోసపోయిన వచ్చి మళ్ళీ నీ మీద ఏదైనా చేసినావు డాడ్ చేసినావు ఏమనిస్తారు అప్పుడు అవి గుంజుకొని యాసిడ్ బోసులో వస్తే ఏమైతావమ్మా నువ్వు నీ బతికి ఏమైతే నీ భవిష్యత్తు ఏమైతే అర్థమవుతుందా బతికి ఏమైతే నీ భవిష్యత్తు ఏమైతే అర్థమవుతుందా మీడియాలో సోషల్ మీడియాలో చూస్తాం కదా కామన్ సెన్స్ లేదా నీకు నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి పెడుతున్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు చోట్ల లెక్కలు ఉన్నాయి అని ఎందుకు చేస్తారు ఇట్లా మీరు ఎవరు చెప్పిరా మీ ఇంకెవరు ఉన్నారు చెప్పరు మర్యాదతో చెప్తే మీ ఇంకెవరు ఉన్నారు చెప్పురి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా అన్ని ఆధార్ కార్డు అన్ని ఇచ్చి సార్ తీసుకోండి సార్ అన్ని ఇచ్చా నువ్వు చెప్తాను ఏ అంతమంది నేను చెప్తాను బీపీ లేచిన సార్ కూడా కొట్టద్దా నువ్వు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను మీకు సార్కి ఈ మా కిక్కి తీయండి రా నీకేమైంది కాదు నువ్వు కాదు ఎవడన్నా ఇట్లా తిక్కప్పు కూడా ఉంచి నీ మీద ఇట్లా వేసేసిపోతే ఏమవుతుంది సార్ నాకేం తెలియదు సార్, వాళ్ళు చేయమన్నా నేను ఏం తెలియదు ఏం తెలియకపోవడం ఏందమ్మా అంటున్నా సార్ ఏం చేయమంటారు సార్, జాబులు లేవు ఏం లేవు. అయితే ఈ పని చేస్తావా ఈ పని చేస్తావా అంటున్నా సార్ ఏం చేయమంటారు ఆడవాళ్ళకు ఆడవాళ్ళకు పానం కంటే మానం ముఖ్యం ఆడవాళ్ళకు పానం కంటే మానం ముఖ్యం అర్థమవుతుందా అసలు జాతిలో వచ్చాం మనం అసలు భారత గడ్డ మీద వచ్చాం మేము అసలు భారత గడ్డ మీద వచ్చాం మేము నువ్వేం అమెరికాలో పుట్టలేవు ఆఫ్ఘనిస్తాన్లో పుట్టలేవు నువ్వు ఆల్తు పని చేయనికి ఎటువంటి గడ్డ మీద వచ్చి నీకు బుద్ధి పాలు మనిపోతుందమ్మా సార్ నేను ఎవరి దగ్గర వండలేదు ఎవరిని తీసుకొచ్చి చేయకపోలేదు నేను చెడిపోయింది ఇదే చేసిన సార్ నేను ఖాళీ డబ్బులు తీసుకున్నా వదిలేసిన అంతేగాని ఏమో నన్నే కొట్టారు ఈ కొడుకులు కొట్టదే వాళ్ళు కొట్టిరు కానీ నేను ఏం చేయలేదు కదా సార్. నువ్వు ఎందుకు వేయలేవు పైసలు తీసుకోలే అనలే వారే 300 నీకు ఇవన్నీ శాతం ఇవన్నీ అందేను అన్నం మరి నంగనాథ్ మాటలు ఎందుకు మాడుతున్నారు ఇవన్నీ అందేను అన్నం మరి నంగనాథ్ మాటలు ఎందుకు మాడుతున్నారు ఫస్ట్ పోలీస్ కౌన్సిలింగ్ టీమ్కి ఇచ్చేస్తాము చెప్తాను నీకు ఎసంటోళ్ళు పుట్టినామో మన దేశంలో అర్థమవుతుందా పీవీ సింధు ఇంత మంచి వాళ్ళు మంచి ఘనకార్యాలు చేస్తూ నువ్వేమి చెడ్డపోయిన పనులు చేస్తున్నావు నీకు ఎసంటోళ్ళు పుట్టినామో మన దేశంలో అర్థమవుతుందా పీవీ సింధు ఇంత వాళ్ళు మంచి ఘనకార్యాలు చేస్తూ నువ్వేమి చెడ్డపోయిన పనులు చేస్తున్నావు సార్. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఏం చెడిపోలేదు, తీసుకుపోయి మీ మానాలు ఏం దోసుకోలేదు కదా సార్, మానాలు పైసలు పండలేదు కదా సార్, మీ ఖాళీ మీ పర్సులు మీరు గోల్డ్ అవి అవును ఎవరైనా కష్టపడి వస్తారు ఇట్లా పిచ్చకుండా లెక్కలు ఇట్లా ఆశపడతారు మొగోడు ఎవడు ఆశపడను చెప్పారు
అల్లం చూపెట్టినాడు అల్లం చూపెట్టి ఏం చూపెట్టినాడు నువ్వు ఎవడన్నా తీసుకొని ఏం చేస్తా కొడుతున్నా ఇంకా దాడి మునగనా కొడుతున్నా ఇంకా దాడి మునగనా సార్ నా తప్పంటారు మరి మీరు వచ్చి ఇట్లా అడుగుడు అవసరమా నీకు పెళ్ళై ఉన్నా కూడా బయట దాన్ని అవసరమా నీకు ఉన్నా కూడా బయట దాన్ని అవసరమా నీకు ఇట్లాంటి వాళ్ళని మోసం చేస్తున్నా మోసం చేయలేదు నువ్వు కూడా పెళ్ళాన్ని పెట్టుకొని అవతల దాని గురించి ఎందుకు ఆలోచించుతాను మరి పెళ్ళం లేదా మీ ఇంటికాడ పెళ్ళం లేదా మీ ఇంటికాడ మరి నీకేం అవసరం అంటున్నా నేను అట్లా మోసం చేస్తున్నావు పైసలు గోల్డ్ కోసం పైసల కోసం చేసినా కానీ అందరు మొగలను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పండలేదు కదా పండలేదు అని చెప్పి పాలతూ మాటలు మాట్లాడకిట నువ్వు సమర్థించుకోకుండా నిన్ను నువ్వు సమర్థించుకోకు నీదే తప్పు ఏం తప్పు వచ్చి నువ్వు అడిగినావా నేనా ఎవరు వచ్చి రోడ్డు మీద నిలబడి చేసిన పని నేను ఏమన్నా ఆ రోజు అమ్మ నువ్వు అట్లాంటి దాని అయితే నేను వస్తాను అన్నలా నువ్వు అట్లాంటి దాని అన్ని 500 300 పింగ తీసినా లాస్ట్ చెమ్మ బియ్యం కొడితే అవునమ్మా మొగోళ్ళు అంటున్నావు కదా మొగోళ్ళు మేము సొల్లు అరుస్తాం అయితే మీకు మొత్తం ఇదే మా బాడకాలు మా దాంట్లో అయితే శరణప్పుడు బాడకాలు కొందరు ఉన్నారు మా దాంట్లో శరణప్పుడు బాడకాలు కొందరు ఉన్నారు ఇక్కడ సొల్లు కాసుకొచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని అగదం తీసుకొని మీరు చేస్తారు వాళ్ళ సంసారం మొత్తం ఆగం చేస్తారు కదా వాడు జీతం పడే చెప్పి వాళ్ళకి చారణ బెల్లం చూపెట్టి వాడిని మొత్తం బాగా దిగిపోతారా ఇదే పని అంటున్నా మీలాంటి వాళ్ళ దిక్కించి కదా సంసారాలు నాశనం అవుతున్నాయి మీలాంటి లేకపోతే ఇవన్నీ మొగలు మీ దగ్గరికి ఎందుకు వస్తారు మీలాంటి సంబర్ కార్డు చూపెడతారు వాళ్ళు సల్లంగా వెళ్ళిపోతారు ఈ సంబర్ కార్డును చూసుకుంటే మంచి మా బాడకాలు పీట్లు అవుతారు వాళ్ళ మామూలు తీసుకొస్తా చేసే కథలకి ఇంకా నమ్ముకుంటుంటా కుక్క మా రూమ్ ఉంది పోదందా ఇంకా ఆడెంత మందిని పెట్టినావు నీతో మాట్లాడుతూ దెంగేసిరు ఏమని చెప్పేసి నమ్ముకుంటాను వాడు రేపు మిమ్మల్ని కూడా ఇచ్చేస్తాను నమ్మకం ఏముంది అంటున్నా అర్థమవుతుందా ఇప్పుడే మగవాళ్ళ గురించి మాట్లాడుతూ 2 గాడిదలు ఏం చేసి మీరు మాట్లాడుతూ మీరు గెలుచుకోగలుగుతున్నారు వీళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు ఆగమే కదా అర్థమైంది నీకు గుర్తుందా ఏమన్నా వీళ్ళని నమ్ముకొని రోడ్డు మీద నిలబడ్డావు అయినా మీకు ఏం పని మీకు ఏం అవసరం మీరు ఏం చేస్తారు ఇదే పని మీరు ఈ జాబ్ కంపెనీ ఎవరికైనా సంపర్కానికి లభించబడిందని చెప్పేసి సత్కారం చూసిన జాబులుంటే మేము ఎందుకు చేస్తాం సార్ మరి అంటే నీ వల్ల ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తావు నీ ఫీల్ రావాలా ఏం చేస్తావు బాబు నువ్వు ఏం చదువుకున్నావు చదువుకున్నావు ఇంటర్ చేసిన మా డిగ్రీ ఏంటి కదా పైసల కోసం ఇచ్చేస్తున్నావా అరే ఇక తీసుకురా కెమెరా తీసుకురా మొత్తం వీడియో తీసి పెడతాము మీడియాకి ఇచ్చేస్తాం రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో కొరి మీరు ఆడ మీ పేరెంట్స్ని తోలుకొచ్చుకొని మాట్లాడరు రేపు పొద్దున న్యూస్లో వేసేస్తాను నేను రేపు పొద్దున్న రండి మీరు సరేనా అవసరం లేదు మీ పేరెంట్స్ మీరు చూసి అన్నీ చేస్తారు మీరు మొత్తం సత్కరించారు కదా ఈ షో మొత్తం రేపు టీవీలో చూస్తారు టీవీలో చూసి మీ పేరెంట్స్ తట్టుకుంటారా మీ పేరెంట్స్ తట్టుకుంటారా వీళ్ళంటే మొగోళ్ళు అవునా మరి వాళ్ళు అంటే ఎవరు వస్తారు సార్ ఈ మధ్య అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళంటే మొగోళ్ళు ఏదో నడుస్తుంది నువ్వు ఆడేవమ్మా నీకు పేరెంట్స్ ఇప్పుడు నీ మీడియాలో వచ్చినా కానీ ఎక్కడైనా ప్రెస్లో వచ్చింది అనుకో నీ పేపర్లో వచ్చింది మొన్ననే ఒకటి అయింది ఆ సంఘటన ఆమె ఇట్లా వేసిందని చెప్పేసి ఆమె ఏం చేసుకుంది ఆమెకి ఏం అర్థం కదా చచ్చిపోయింది అంతే కదా మీరు సెన్సిటివ్ ఉంటారా మీకు అర్థమవుతుంది ఎవరైనా తిట్టినా కొంచెం తప్పు మీద అంటే చచ్చిపోతారు చచ్చిపోయి మళ్ళీ బద్దలని చెప్తారు మొన్న ఒక సంఘటన కాలేదా చేసింది నా తప్పు మొత్తం ఆమెనే మళ్ళీ దాని తప్పు తెలుసుకోండి అవసరం లేదు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మీరు పోలీస్ స్టేషన్ అప్పచెప్తాం సార్కి మా పేరెంట్స్ చచ్చిపోతారు సార్ ఇది న్యూస్లు అంటే మరి తెలియకపోతే మేము చచ్చిపోతాం కదా మా సోడు బఫున్ ఎత్తారు మీ డాడీ నెంబర్ చెప్పు మీ అవసరం లేదురా బాబు మీరు ఆధార్ కార్డులో మీ పేరెంట్స్ ఎవరు ఉన్నారు మీరు కూడా డీటెయిల్స్ ఇవ్వమా ఏమి 5 లక్షలు ఉన్నావు నీకు ఇవన్నీ వస్తారా నా ఫోన్ ఏది కొత్త అవసరం లేదురా ఎవరి కంపెనీ నాకు తీసుకురా డాటా ఉంది నా ఫోన్ కోసం కదా డాటా ఉంది సబ్స్క్రైబర్స్ డాటా ఉంది నా ఫోన్ నాకు తెచ్చి నేను ఇంకోటి ఏం లేదు మిమ్మల్ని పంపించే ప్రసక్తే లేదు మీకు ఏదో ఇవ్వాలో అది చేసిపో పాపము ఇటువంటి అమ్మాయికులు ఇవాళ చెప్తున్నారే నీ కెమెరా అంతా ఇక్కడ అవుతుంది A to Z ఇక్కడ అవుతుంది మీరు మొక్కలు చూపెట్టరు సార్ మీ మొక్కలు మాస్కులు మాస్కులు తిరిగి
సబ్స్క్రైబర్స్ ఈయన వల్ల మనం ఈ టాస్క్ చేయగలేము. రిస్క్ తీసుకుని పాపం తను కూడా పర్లేదని నేను దెబ్బలు తిన్నా సరే అని చెప్పేసి అబ్బాయి ఫిలిం నగర్ నుంచి వచ్చి మరీ చేసింది మన కోసము. సార్ తప్పేది సార్ కావాలంటే రూమ్కి వస్తా సార్, మీకు రూమ్కి వస్తా సార్. బుద్ధుందా నీకు? మళ్ళీ మొదటికి వచ్చింది రెడ్ వచ్చే మొదలే వద్దు సార్, ఈ మారారు చేయరు కాదు కానీ కార్ దగ్గరికి వెళ్ళండి మీరు. సార్ మీరు కార్లో వెళ్ళండి సార్. నువ్వు పట్టుకోపో. వ్యూవర్స్ మొక్కై మొంగందే మానై మొంగదు అన్నట్టుగా వాళ్ళు మొక్క ఉన్నప్పుడే మానాల్సింది, ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది. వాళ్ళు ఇప్పుడు మన చేయి దాటిపోయారు. యాక్చువల్లీ ఇంకా వాళ్ళు మారారు, ఏదో మారుతారు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పించి జాబ్ పెట్టిద్దామని అనుకున్నాం మనం సబ్స్క్రైబర్స్ దాంట్లో లేదని సరే. బట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారే సూచనలు మొక్కలు ఎక్కడ ఏ క్వశ్చన్ అనేవి కనిపించట్లేదు. లాస్ట్ ఆమె నేను తర్వాత నేను కూడా రావడానికి సిద్ధమని మాట మాట్లాడింది. నాకు అర్థమైపోయింది సినిమా ఏంటంటే వాళ్ళు మారారు, మన చేతిలో మనం మార్చాల్సిన స్టేజ్ దాటిపోయారు కాబట్టి వాళ్ళని పిఎస్ కాపీ అయిపోయినాం. కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళ పిఎస్ కోటింగ్ ద్వారానే వాళ్ళు మారుతారు. వ్యూవర్స్ ఇన్ని రోజు దగ్గర ఒక 5-6 డేస్ నుంచి మనం ఇక్కడ హార్డ్ వర్క్ చేసినాం. మన కోసం మన సబ్స్క్రైబర్ కూడా ఒక డేర్ చేయడం కూడా చాలా సిద్ధపడ్డాడు. అతను కూడా హ్యాండ్స్ అప్ బ్రదర్. అదేవిధంగా రమణ సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్. మీరు లేకుండా మేము ఈ టాస్క్ చేసేటోళ్ళం మీ కాదు. ఎనీ హ్యావ్ సూపర్ అబ్బాయికి ప్లస్ రమణ సార్కి ఇద్దరు కూడా థ్యాంక్ యూ సార్. మా ఛానల్ నుంచి మీకు వెరీ థ్యాంక్ యూ సార్. ఎనీ హ్యావ్ వ్యూవర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా కష్టం గుర్తించి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ డిస్లైక్ షేర్ తో పాటు అదే లైన్ లో థ్యాంక్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మాపై మీ అభిమానాన్ని చాటుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.